శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంకటహర చతుర్థి పురస్కరించుకొని గణపతి ఆలయంలో గణపతికి వేద పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం మొదలైన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఎవరైతే ఉపవాస దీక్షలో ఉండి విఘ్నేశ్వరుడిని దర్శించుకుంటారో వారికి సకల శుభాలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్, వేద పండితులు బొజ్జ సంతోష్ కుమార్, రాజగోపాల్, మధురామ శర్మ, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భవసంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి సంకటహర చతుర్థి. నెలకొకసారి ఈ యొక్క సంకటహర చతుర్థి వస్తుంది. అంటే ప్రతి మాసమందు పౌర్ణమి తర్వాత బహుళపక్షంలో వచ్చేటటువంటి 4వ రోజు చతుర్థి రోజున సంకటహర చతుర్థి అంటారు. ఈ సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఉదయాత్పూర్వమే లేచి తనంటూ స్నానాన్ని ఆచరించి గోదావరి స్నానం చేసి గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క గణపతి స్వామి వారికి ప్రదక్షిణాలే కానీ, అదేవిధంగా అర్చనే కానీ, అభిషేకమే కానీ, గణపతి హోమే కానీ నిర్వహించుకుంటారో వారికి జన్మకుండంలో ఉండేటటువంటి సమస్త నిజదోషాలు, సకల కార్య ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోయి సకల కార్య దిగ్విజయ సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి గణేశ పురాణం చెప్పింది. హేరంబో నలకూబరో గణపతి శ్రీ విఘ్న చండీ గణ అనేటటువంటి శ్లోక ఆధారంగా ఇక్కడ ధర్మపురి స్థానిక దేవాలయం రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి హేరంబ గణపతి అంటారు. దాన్ని ఈశాన్య గణపతి అంటారు. ఆ యొక్క హేరంబ గణపతి స్వామి వారికి ఈరోజు ఉదయం బ్రాహ్మణులతోని ధ్యానావాహన శోషోపచార పూజ, అదేవిధంగా పంచామృత అభిషేకము, అదేవిధంగా స్వామివారికి 11 సార్లు గణపతి అధర్వ శీర్ష ఉపనిషత్తుతో అభిషేకము, అదేవిధంగా అష్టోత్తర శతనామార్చన, హారతి, మంత్రపుష్పము, నీరాజనము, తీర్థప్రసాదం చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల కార్య దిగ్విజయ సిద్ధి కలుగుతుంది. మరి వ్రత నియమం ఏమిటి అంటే ఏ రోజైతే సంకష్టి వస్తుందో చతుర్థి, ఆ రోజున ఉదయాత్పూర్వమే లేవాలి, తనతో స్నానాన్ని చేయాలి, ప్రతి గణపతి దేవాలయానికి వెళ్ళాలి, అభిషేకం, అర్చన, హారతి ఈ విధంగా యథోచితంగా పూజ నిర్వహించి సాయంత్రం వరకు ఉపవాసం చేసి చంద్రోదయ సమయం అయిన తర్వాత చంద్రోదయాన్ని చూసిన తర్వాత చంద్రునికి గణపతికి నమస్కారం చేసి ఏకభుక్తం చేయాలి అనేటటువంటి ఒక నియమం. ఈ విధంగా సంవత్సర కాలం పాటు ఎవరైతే ఆచరిస్తారో సకల కార్య దిగ్విజయ సిద్ధి కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతుంది, సంపూర్ణమైనటువంటి ఆయుష్యము, ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పేసి గణేశ పురాణం చెప్పింది.